పూణేకు చెందిన యంగ్ బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన కుట్రదారు ఫియాన్సీ సియా గోయలేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఎత్తైన ప్రదేశాలంటే కేతన్ కు ఉన్న భయాన్ని అడ్డం పెట్టుకుని అతన్ని అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్ చేసింది. దీనికి ఆమె ప్రియుడు చేతన్ చౌదరి హెల్ప్ చేశాడు. అంతేకాదు ప్రీ వెడ్డింగ్ షూట్ కు బాలి వెళ్లకుండా కేతన్ పాస్పోర్ట్ కూడా సియానే మాయం చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అన్ని సిద్ధం చేసుకుని ఎయిర్పోర్ట్ కు వెళ్లేటప్పటికీ కేతన్ పాస్పోర్ట్ కనిపించలేదని, దీంతో ఆ టూర్ క్యాన్సిల్ అయినట్లుగా తెలిపారు. కేసు విచారణలో సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారాయి. కేతన్ అగర్వాల్ సియా గోయల్ వెళ్లిన దారిలో హుడీ ధరించిన ఓ వ్యక్తి వారిని ఫాలో అవటాన్ని పోలీసులు గుర్తించారు. అతడు సియా ప్రియుడు చేతన్ చౌదరి అని ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ఒకవైపు 33 డిగ్రీల ఉష్ణోగ్రతతో వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి హుడీ ధరించి ఉండటం పలు అనుమానాలకు దారితీసింది. కేతన్ సియా లోహగఢ్ కోటకు వెళ్లిన దారిలో కనిపించిన అతడు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనూ ఉన్నట్లుగా గుర్తించామని పోలీసు వర్గాలు తెలిపాయి. సియాకు ఆ ముసుగు వ్యక్తికి ఏదైనా పరిచయం ఉండొచ్చు అన్న అనుమానంతో కూపిలాగిన పోలీసులకు అసలు కుట్ర బయటపడింది. లోహగఢ్ కోట వద్దకు తీసుకువెళ్లాలని సియా పలుమార్లు ఒత్తిడి చేసిందని, గొడవ కూడా పడిందని కేతన్ సోదరి పోలీసులకు వెల్లడించింది. మే 31న ఇద్దరు ఈ పోర్టుకు వెళ్లారు. మళ్లీ జూన్ 4ను కూడా అక్కడికి తీసుకువెళ్లమని సియా అడగ్గా కేతన్ తల్లి అంగీకరించలేదు. జూన్ 14న కేతన్ సియా కలిసి మరోసారి లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్ కు వెళ్లారు. సియా బర్త్డే ఉండటంతో ఆమె కోరినట్లుగా పోర్టు వద్దే సెలబ్రేషన్స్ ను ప్లాన్ చేసుకున్నాడు కేతన్. కానీ సియా మాత్రం మరోలా ప్లాన్ చేసింది. జూన్ 14నే కేతన్ ను చంపేసేందుకు ప్రయత్నించింది. పైనుంచి తోయటంతో కేతన్ ఒక పొదను పట్టుకొని బతికిపోయాడు. పాము కనిపించిందని, అది కాటు వేయకుండా కాపాడేందుకే తోసేశానని ఆమె చెప్పిన మాటలను తన కొడుకు నమ్మాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు మృతుడి తండ్రి విశాల్ అగర్వాల్. అప్పుడు ప్రాణాలతో బయటపడినా జూన్ 18న అదే ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయాడు. చేతన్ సియా మధ్య 2004 కాల్స్ నడిచాయని, ఇద్దరు 238 గంటలు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ రికార్డుల ఆధారంగా వారి బంధాన్ని నిర్ధారించుకున్న పోలీసులు ప్లాన్ ప్రకారమే ఆ ఘటనకు పాల్పడ్డట్లుగా ప్రాథమికంగా అంచనాకొచ్చారు. చేతన్ సోషల్ మీడియా యాక్టివిటీని పరిశీలించారు. ఆ హుడీ ధరించిన వ్యక్తి చేతన్ తేల్చారు. జూన్ 18న సియా కేతన్ లోయ వద్దకు చేరుకోగానే వారితో చేతన్ కూడా చేరినట్లుగా గుర్తించారు. సియా ఆమె ప్రియుడు చేతన్ కలిసి కేతన్ను లోయలోకి తోసి ప్రమాదంగా దాన్ని చిత్రీకరించారని దర్యాప్తులో తేలింది. వారిద్దరిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు పూణే పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.